పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇవాళ కూడా ఎవరు రాలేదన్నా? ఎవడు రాలేదురా? అదే నేను లేపానికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ అయిందిరా. అరే నిన్ను లేపానికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారుగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టరు. అలా మొదటి సినిమా ఎలాగ పెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలనా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైంపాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి సంధి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీలు, ఎమోషనల్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా అబ్బా అబ్బా! అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయిద్దానేగా. రాయిద్దామంటే కాన్ పైన కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు ఆయనకి. అన్న ఆర్డర్ అయినా ఇది గుచ్చేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా, వా వా అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ రావటం నిజంగా మా అదృష్టం అన్నా. యాంపలరాజు, అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్నా, వా 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 వా. ఇది ఉంచండి సార్. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్ని ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడు, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు.
నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లో. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. నోర్మై. పేషెంట్ కి అనస్థెషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలే. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసం డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? ఆ లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ దొరుకుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता? मैं क्या बोलता? इंजेक्शन करता. ए डॉक्टर, इंजेक्शन चाहिए. अरे इंजेक्शन तो लग गया भैया, आपको पता ही नहीं चला. అయిపోయింది. అయిపోయిందా? ఇంత త్వరగా? అసలు లోపే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతని ఇక్కడే ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. अब क्या बोलेगा? मैं क्या बोलता? ఏమై, ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. क्या? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకు సమజ్ వినాయారు భయ్యా. నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా, నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు? అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే, వాడికి నీకు ఏంది లొల్లి? ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్తా. 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. 2 భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు కరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది? చెప్పండి, ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ, నేను మీను తప్ప అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి, గో అవుట్, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశారంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను. వాడు ఒక ఏ క్లాస్ వెధవ, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. కానీ వెళ్ళు, నీకెందుకు?
ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చొని నా ఇంటి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చేవరా? వీళ్ళ అన్నయ్య వదిలికి ఫోన్ చేస్తాను. బాబాయ్ బాబాయ్ ఎక్కడి నుంచి? బాబాయ్ ఎక్కడి నుంచి రా నువ్వు? ఇక్కడి నుంచి బాబాయ్. అంత కంగారు పడతాయండి బాబాయ్. ఏయ్, నా ఎదురుగా నా టేబుల్ మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు నువ్వు కూర్చున్నా మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్నికి ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదినకి ఎందుకు? మా ఆఫీస్కి వచ్చి మీనుతో లవ్గా వాడుతున్నావు చెప్తా. నువ్వు బళ్ళ కింద పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు, నేను చెప్తా. అబ్బా, ఎక్కడో లైన్ తప్పావురా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిలేనమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. ఇదిగో వస్తుందిగా, చెప్పిస్తాను. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతికా? ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పమంటారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతాయి తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించచ్చు. ఏ పెన్సిల్ పిన్ని గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సార్ ఫోన్ లో డెవిల్ ఫీడ్ చేసి ఉంటుంది. డెవిలా? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. పోయి కండి. హలో డెవిల్ గారు ఉన్నారండి? డెవిలా ఇంకా నయం. ఒరేయ్, నీకు దండం పెడతాను రా. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆ క్రమంలోనే. ఓహో, సింతేనా? ఇంకా నువ్వెక్కడ ఆఫీస్ రాసి ఇవ్వమంటావు? నేను కంగారు పడ్డాను. ఏదో రూహి, ఒక్క పని చేసి పెడతా. వెళ్ళు వెళ్ళు. గ్రేట్. సంవత్సరానికి ఒకసారి ఇట్టంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. హలో మిస్టర్ గన్, గో గో. I think I heard this somewhere. జేమ్స్ క్యామరన్ అవతార్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది. మొన్న అమెరికా వెళ్ళాను కదా, గిఫ్ట్గా ఇచ్చా. మేబీ వాడుకున్నారేమో, ఐ డోంట్ నో. నా సినిమాలో ఏ సిచ్యువేషన్కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్. సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఈడెవడండి? హలో, జస్ట్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ దిస్ గై? గన్ ఎవరికి? అన్నకి. అన్నకా? అన్నకైతే ఈజ్ నైస్ గై. నువ్వు వాయించు. ఇది కొత్త టీను, ఒక్కసారి వినండి. నాకు ఇలాంటి ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి, సంథింగ్ న్యూ. ఓకే, లేటెస్ట్ ఇస్తాడు, టోటల్ లేటెస్ట్. ఓకే, సార్ చెప్పాను కదా సార్, నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు, ఫీల్తో వచ్చే ట్యూనే కావాలి. రీసెంట్గా రిలీజ్ అయిందే అమ్మ నీ అమ్మ. దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలా ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి, నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి. అప్పలరాజు, ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా? మనం సాంగ్స్ కొట్టించుకునేది వింటానుకా రింగ్ టోన్స్ కా? జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలరాజు. ఇప్పుడు అందరూ రింగ్ టోన్స్ లోనే వింటున్నారు. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. రీమిక్స్ చేసి ఒక సాంగ్ ఇవ్వనా? ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్. రీమిక్సా? యా. అది ఎక్కడ పెట్టను? యువర్ చాయిస్, ఎక్కడ పెట్టుకోండి. నా పేరు శ్రీశైలం, నే చేస్తారు అన్నా అన్నా శ్రీశైలం అన్నా, సూపర్ అన్నా. నా పేరు శ్రీశైలం, నే చేస్తారు అన్నా నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ, ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళెవరా? వాళ్ళు ఎవరంటే ఎవరితో అన్నం పోలుస్తావరా? వాళ్ళే ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్నా పాట సూపర్ గా ఉందన్నా. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్నా. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా.
రాబే సాంగ్ బాగుంటే సరిపోద్దా ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా టూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. తరిరారిరారా. కాదు, నా పేరు శ్రీశైలం. తరిరారిరారా రే. తరిరారిరారా. నరి నారి నారా రే. నరి నారి నారా. నరి నారే నారే డడ్డ. నరి డండ రే వడ్డ. నరి బండలే బుండలే బుడ్డే. ఏంది మంచి బార్కి వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలియదా బార్లో నేను గంతులు వేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసుడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పుట్టుకోక దేవులాడు కుట్ట గిట్టుకు వచ్చేసిన. తలాడి తిప్పురివే తిప్పురి. బావా ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులేయాలనుంది. నాకు పారి సైన్మాలు అగుపడాలనుంది బావా. వద్దంటావేంది? నీ సైన్మాలు ఒక్కసారి బార్సాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. ఏయ్ చెప్పింజయ్, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. గట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేయగలను. గదేగలదా? తీసుకో కోకోకోలా, వేసుకో మసాలా, చూస్తే నిషా, గుడికేస్తే మజా. ఇట్లా చేస్తుందా అది? కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా. మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మన వచ్చే సినిమాకి హీరోయిన్ గా మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. బావా నీ జతకు నేను హీరోయిన్. యాక్చువల్గా అలా చేయొచ్చు. మేడంకి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నార్మల్ నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లో ఎంటర్ అంటే చంపేస్తా. అన్న అడ్డాలు ఎవరో రొద్దు, అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గది నా దోస్తంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగటే గంతులేస్తా. సిగ్గులేంది. ఈనుండ్రి, అది గీ సైన్ మాలో ఉంటే నేను గీ సైన్ మా సైన్ అంతే. రెడీ సార్. ట్యూన్ రెడీయా? రెడీ సార్. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి, బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. సార్ ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడారా సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? ఏం పాట అన్నా? అది అప్పలేదు. ఈ ఒక్క పాట రాలయ్యా మన సినిమా సూపర్ అవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక, బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది? అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న దమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతో రాపిస్తా. అన్న ఆడరే అని నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేండి రండి బే, ఇది గుచ్చేయరా గుచ్చేరి. అసలు 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు. నేను చెప్తాను. అప్పరాజు లిరిక్స్ సూపర్ ఉందని చెప్పబోయా. అన్నా ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతే కదా అప్పలరాజు? ఏయ్! అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం
రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది నేను చెప్తున్నా. గన్ను కొద్ది కోసైనా కొడుకుది బావ నేను సంజాయిస్తాను. ఆడరియానా ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. ఏ సైరా సాలేకో పాట బాగుందని చెప్పాయా? బాగుందని చెప్పు. ఓకే బా సూపర్ అనా నీ. సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిక్చర్ బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మూగోడా? నేను మొగడేంటి? మొగడు ఎందుకు? మూగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్, దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు, ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. పోవడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. ఆ. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ కానీ పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్లి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజ్ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. జీపో ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకే టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని. మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో. ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్లి అనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత. ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. దుగ్గాల సామె కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వేని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం. మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చమొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్కి వచ్చారాళ్ళు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటానుగా. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్బందీ చల్తీ రహేగి. అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా.
అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్, పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్, వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. పాట ఏమైందిరా? ఏమైందిరా? దీని పనిలేదు కదా నా కొబ్బరి నూనె వేసి మర్చిపోయినా. అరే మీరేసేయండిరా. మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా? అన్నా బుల్లెట్ లేవనా? లే అన్న, బుల్లెట్లు అయిపోయినాయి. మన బాక్సరా షోకాంతో జరిగిన లొల్లిలా బుల్లెట్లు మొత్తం కథమైనాయి. సెకండ్ డెలివరీలే. ఒక్క నిమిషం ఉండు, ఎంగేజ్ వస్తున్నాను. అరే బుల్లెట్ బాబురా. సోలో ఫైట్ చేసుకుని పప్పు బే. ఆడు మనోడే అన్న. మనోడా? అవ్వనా, నీ మీద అటాక్ జరగట్లే కదన్నా, ప్రాక్టీస్ పోతుంది నేనే అరేంజ్ చేసిన. అరే మెంటల్ సత్తి అన్న కాళ్ళకి దండం పెట్టు. అరే గన్ను, అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. అదేంట్రా? అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఒక్కడు నిన్నేనికి రావట్లే. నా డ్యూటీ ఎందుకన్నా వేస్ట్. అన్నా శ్రీశైలం అన్నా, అన్నా శ్రీశైలం అన్నా, అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందన్నా. ఏమైందిరా? ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారన్నా. వార్నింగ్ ఏంట్రా? ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంటన్నా. ఆ బాబు గారికి కమిషనర్ గారి దగ్గర పరిచయం, బహుశా ఆడే ఈ ఫిట్టింగ్ పెట్టుంటాడని నా అనుమానం. అన్నా ఇప్పుడు కనుక మీ పేరు ప్రెజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టించడం ఖాయమన్నా. ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం. కరెక్టానా? నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా. పెన్నుని గన్నుగా మార్చి నా కట్టొచ్చిన వాళ్ళందరినీ వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తానరా. అన్నా వద్దొద్దన్నా, సినిమా చాలా బాగా వచ్చిందన్నా. మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మర్డర్లు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా ఆగిపోద్ది. అప్పుడు మేమందరం గన్నులు పెట్టుకుని రౌడీలుగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనన్నా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా? సింపుల్ అన్న, ప్రొడ్యూసర్ గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్నవరం మార్చిస్తే బెటర్. అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని వాళ్ళ నాయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుంటారు అన్న పేరు. అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్నా? ఆర్డర్ అన్నా, ఇలా బాడీలకు బరాజిస్తా. అన్నా అన్నా పోనీ ఓ పని చేద్దామన్నా, ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళక పేరు పెట్టించేస్తానన్నా. ఆస్తులు బినామీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దాం అన్నా. ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం అన్నే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని. అన్నా
అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోద్దన్నా అన్నా. కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా? స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా, ఈ ఎండింగ్ టైటిల్స్ లో కూడా మీ పేరే వేస్తాను. అంతెందుకు, ఈ ఇంటర్వెల్ కార్డు కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరే వేస్తాను. అవునన్నా? రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్తో బాబు గాడి కెరియర్ ఫినిష్. పోలీసులు. Hey! Go, go, go! Hey! Stop! Ayun! Hey, do! Come on! Rendra! అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అన్నా నాకేమరికన్నా, నువ్వు పరిగెత్తున్నావు, నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కాదన్న అడిగడిది. అన్నా 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 చచ్చిపోయినవాడు లేదన్నా, చచ్చిపోయినావా అన్న? బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బాలు ఎత్తి మీద పడి చచ్చిపోయినవా అన్న? ఇట్లుండేటోడు ఎట్లా అయిపోయినవా అన్న? ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా, నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చచ్చాను రా? అదే కదా నా అడిగేది. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి? ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన అదే వాళ్ళకి మీకెందుకు వస్తుందండి? పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ మందు అయింటదయ్యా నానా. ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా?
చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా. నువ్వు నోరుమోయవయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయిల బాటిల్? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏడు తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిలు బయటికి వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఒక అగ్గి పుల్లలకి ఇచ్చి మింగేయండి. కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్, ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓ నైనో, బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్య బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర. బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా, క్యాష్. కానిస్టేబుల్, 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మ వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు. మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ, చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్? నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. కుదరు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో. మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. సార్ ఓకే ఓకే,
ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలిదాన్ని కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే సార్. వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి. మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. ఆ? మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఆ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్, వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్తమ్మా. రండమ్మా. మెల్లగా పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా ఆ తండ్రి? ఊరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుడిని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధుందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటోన్ ఎస్ఐ గారు ఓన్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా, ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దించి కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు బుచ్చొంకాయ ఇలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆకుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్, లేరా? ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వెవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే
దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికి ఏం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు, కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవం వల్ల బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి బ్రధవని చేసుకోను. పారా! వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా, వద. పాపం, పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు పోయిందండి, పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు, పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. మగరాయిలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఎస్ఐ అర్చన. అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాత పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? జస్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడిని అవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది?
నేను అతన్ని చేసుకోను. ఏ అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం. కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే వి ఛానల్లో డాన్సర్లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్ తాగర్. హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవు, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాలసీసా పర్సు? ఏం బచ్చగా అనుకున్నావు? పాలసీసా తీసుకోనికి గా పరిస్థితి తీది. ఓకే, గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? గట్టిగా అరవకు, బావులేస్తాడు. ఈడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడువని. ఏడిస్తే లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? గెడవ నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నాన్న, నేను వచ్చేసాగా. ఏమో అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులుంటాయి, రండి తీసుకోండి. ఓకే.